హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ రాధని అర్ధరాత్రి ఇంకా రాధా లేవు అనేసి అంటే, ఇంకా ఏంటి విక్రమ్ సార్ ఏమైంది, బాగా నిద్రలో ఉన్నాను, ఇప్పుడు లేపుతున్నారేంటి అనేసి అంటూ ఉంటుంది. ఒకసారి లేవు, పద బయటికి వెళ్దాం అనేసి అంటే, ఏంటి టైం ఎంతైందో తెలుసా, ఇప్పుడు బయటికి వెళ్దాం అంటారేంటి, ఏమైంది మీకు అనేసి అంటే, ఏదైనా ప్రాబ్లమా అనేసి అడుగుతూ ఉంటే, లేదు ఇంకా నేను చెప్తాను పదా అనేసి ఇంకా బయటికి వెళ్దాం అనేసి బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే ప్రియా వాటర్ తాగుదాం అనేసి వస్తుంది. వాళ్ళిద్దరిని చూసి, ఏంటి ఈ సమయంలో రాధ విక్రమ్లు ఏడుకో వెళ్తూ ఉన్నారు, బావ రాధని ఇక్కడికి తీసుకువెళ్తున్నారు అనేసి ఇంకా వాళ్ళు వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా బైక్ మీద ఇంకా విక్రమ్ రాధని ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా రాధనేమో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు సార్, ఈ సమయంలో నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఇంకా బైక్ మీద ఎక్కించుకొని బైక్ అద్దంలో రాధని చూస్తూ ఇంకా బైక్ నడుపుకుంటూ వెళ్తాడు. ఇంకా వెళ్తూ ఉంటే రాధ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ఈ సమయంలో ఈ వెన్నెల్లో మంచిగా ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుండేనో అనేసి అనుకుంటుంది. ఇంకా అప్పుడే విక్రమ్ కూడా ఒక ఐస్ క్రీమ్ బండిని చూసి ఇంకా బైక్ని ఆపేస్తాడు. ఇంకా దాంతో రాధ, ఏంటి ఇక్కడ ఆపారేంటి విక్రమ్ సార్ బైకుని అనేసి అంటే, ఒకసారి కిందికి దిగు అనేసి అంటాడు విక్రమ్. ఇంకా కిందికి దిగుతుంది. ఇంకా కిందికి దిగిన వెంటనే ఇంకా ఏంటి చెప్పండి అనేసి అంటే, అదిగో అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది కదా, ఇప్పుడు ఈ వెన్నెల్లో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో ఇంకా రాధ ఇంకా సరే అనేసి నించుంటుంది. నువ్వు ఇక్కడే నించో, నేను ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను అనేసి విక్రమ్ వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాడు. ఇంకా ప్రియా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేసి ఇంకా చూస్తూ ఇంకా వాళ్ళని వెంటే ఫాలో అవుతూ వస్తుంది. ఇంకా ఒక చోట వాళ్ళు నించొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఏంటి ఈ సమయంలో ఐస్ క్రీమ్ తినడానికి వచ్చారా, అసలు వీళ్ళకి పిచ్చి పట్టిందా ఏంటి, అసలు వీళ్ళేంటి ఒక లవర్స్ లాగా బిహేవియర్ చేస్తున్నారు అనేసి ఇంకా ప్రియా చూస్తూ ఉంటుంది. ఇంకా మరోపక్క ఇంకా రాధ విక్రమ్ని ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి విక్రమ్ సార్, నేను మనసులో ఏమనుకున్నానో అది ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో మీకు తెలిసిపోతుందా అనేసి అంటే, ఇంకా ఏంటి అలా అడుగుతున్నావేంటి అనేసి విక్రమ్ అంటే, అవును ఇందాక నేను నా మనసులో ఐస్ క్రీమ్ తింటే బాగుండు అని అనిపించింది, అందుకనేసి మీరు కూడా సేమ్ నేను అనుకున్నట్టుగానే అనుకున్నారు అనేసి అంటే, ఇంకా నాకు ఈ వెన్నెల్లో ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది అనిపించింది, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా అలా తింటూ ఉండగా ఇంకా ప్రియా చూస్తాడు విక్రమ్, ఏంటి ప్రియా ఇక్కడికి వచ్చింది ఏంటి అనేసి రాధతో అంటే, ఏమో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి మనల్ని సిఐడిగా ఫాలో అవుతూ వచ్చిందేమో అనేసి అంటే, అవును అలాగే ఉన్నట్టుంది, ఇప్పుడు చూడు అనేసి ఇంకా విక్రమ్, ఏంటి ప్రియా అక్కడే నించున్నావేంటి, దగ్గరికి రావచ్చు కదా అనేసి అంటే, అది బావా అనేసి ఇంక దగ్గరికి వస్తుంది. ఏంటి ఈ సమయంలో ఇక్కడికి వచ్చావేంటి అనేసి అంటే, లేదు బావా వాటర్ తాగడం అని వచ్చాను, కానీ మీరు బయటికి వెళ్ళడం చూసి ఏమయ్యిందా, ఎవరికి ఏం జరిగిందా, ఎవరికి ఏమన్నా ప్రమాదం జరిగిందేమో, ఈ సమయంలో ఎవరికి చెప్పకుండా వెళ్తున్నారనేసి, ఎవరికైనా ప్రమాదమేమో ఈ సమయంలో బాగా రాధ వెళ్తున్నారనేసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను అనేసి అంటుంది ప్రియా. అవునా, నీకెప్పటి నుండి ఇలా ఒకరి బాధలు తెలుసుకోవడం మొదలు పెట్టావు అనేసి అంటే, ఏంటి బావా అలా మాట్లాడతావు అనేసి అంటుంది ప్రియా. ఇంకా సరేలే కానీ ఇంకా ఐస్ క్రీమ్ తింటావా అనేసి అంటాడు విక్రమ్. సరే తింటాను బావా అనేసరికి, సరే అయితే అనేసి ఒక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకురా అనేసి అంటే, ఇంకా అబ్బాయి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాడు. ఏంటి బావా నాకు స్ట్రాబెర్రీ ఇష్టం ఉండదు కదా అనేసి అంటే, అవును కదా అనేసి విక్రమ్ అంటాడు. అయినా నీకు కూడా స్ట్రాబెర్రీ ఇష్టం ఉండదు కదా, నీవు కూడా తింటున్నావేంటి అనేసి అంటుంది ప్రియా. ఇంకా
ఒకప్పుడు ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు రాధ వచ్చింది కదా, అందుకనే రాధతో పాటు టేస్టులు కూడా మారిపోయాయి అనేసి ఇంకా అంటాడు విక్రమ్. ఏంటి బావా ఏమంటున్నావు, ఇంకా రాధ వచ్చిందనేసి టేస్టులు మారిపోవడం ఏంటి అనేసి అంటే, అదే ప్రియా నీకు అర్థం కావడం లేదు, నా భార్య నా జీవితంలోకి వచ్చింది కదా, ఇంకా నా భార్యకి ఏవి ఇష్టమో నేను కూడా తనతో పాటు నేను కూడా టేస్టుల్ని మార్చుకున్నాను. ఇంకా ఎవరైనా భార్య భర్తలు భార్యకి ఇష్టమైనవి భర్తకి ఇష్టమైనవి భార్య మార్చుకుంటారు కదా, అదేవిధంగా నేను కూడా నా భార్యకి ఇష్టమైన ఫ్లేవర్ నేను కూడా ఆ ఫ్లేవర్కి వెళ్ళిపోయాను అనేసి అంటాడు విక్రమ్. ఇంకా నీకు కూడా పెళ్ళి అయితే తెలుస్తుందిలే అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో ప్రియకు చాలా కోపం వస్తుంది. ఇంకా దాంతో సరే వెళ్ళిపోదామా అనేసి ఇంకా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రియ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా దమయంతి ఏంటి ప్రియా ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళావు బేబీ అనేసి అడుగుతూ ఉంటే, మమ్మీ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాను అంటే, ఏంటి ఈ సమయంలో ఐస్ క్రీమ్ తినడం ఏంటి బేబీ అంటే, అదే మమ్మీ ఆ ప్రియ రాధ అలాగే బావ ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తినడానికని వెళ్ళారు అంటే, ఏంటి ఈ సమయంలో వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళారా అనేసి ఇంకా దమయంతి అంటుంది. దాంతో ఇంకా అవును మమ్మీ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే అసలు వాళ్ళు నిజమైన భార్య భర్తల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు ఇంకో విషయం చెప్పనా, బావ ఇప్పుడు రాధకి ఏమి ఇష్టమో ఆ రుచులని బావ కూడా అవే రుచిలోకి ఫాలో అవుతూ ఉన్నాడు అనేసి అంటే, అవునా అనేసి దమయంతి అంటుంది. అవునా అంటావేంటి మమ్మీ అంత సింపుల్గా, అసలు నీకు అర్థమవుతుందా, బావ రాధ ఇష్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు అంటే బావ కూడా రాధని ఇష్టపడుతున్నట్టే కదా అనేసి ఇంకా ప్రియా అంటుంది. దాంతో ఇంకా ప్రియా ఇంకా ఏదో ఒకటి చేయాలి మమ్మీ, బావ కూడా రాధ వల్ల పడిపోయాడు, మెల్లిమెల్లిగా రాధ వల్ల వేసుకుంటుంది. ఇంకా ఆ రాధ మామూలు మనిషి కాదు, అందరినీ తన వైపు తిప్పేసుకుంటుంది. అందుకే బావ తన వైపు వెళ్ళకముందే ఇంకా ఏదో ఒకటి చేసి బావని నేను పెళ్లి చేసుకోవాలి, ఇంకా బావని నేను వదిలిపెట్టాను మమ్మీ, బావ లేకుండా అసలు నేను ఉండలేను, బావే నా జీవితం అనుకున్నాను. నేను లండన్ నుండి వచ్చాక అసలు నాకు బావ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అందరూ కలిసి నాకు బావని ఇష్టం పెరిగేలాగా చేశారు, ఇప్పుడేమో ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. చూసావు కదా సునంద అత్తయ్య వాళ్ళు అంతా ఒకప్పుడు బావని పెళ్లి చేసుకో అని అన్నారు, ఇప్పుడేమో చూసావా ఆ రాధకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది అంటే బావని ఇంకా నేను మర్చిపోవాలన్నట్టుగా బిహేవియర్ చేస్తుంది. నేను అలా ఎలా మర్చిపోతాను మమ్మీ, బావ మీద ఆశలు కల్పించిందే మీరు, అలాంటప్పుడు బావని నేను మర్చిపోను, ఇంకా ఆ రాధే తను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి తప్పించి నేను బావని పెళ్లి చేసుకోవాలి, బావని మాత్రం నేను మర్చిపోను అనేసి ఇంకా ప్రియ అంటే, నేను కూడా అదే కదా బేబీ చెప్పేది, నీ పెళ్ళి బావతోనే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, ఇప్పుడైతే పడుకో చాలా టైం అయింది అనేసి దమయంతి అంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.